వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి. ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో మాతోనే సుస్థిర అభివృద్ధి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్నది పవన్ ఆకాంక్ష, మా ఇద్దరిది ఒకే ఆలోచన, మాకు మోదీ సహాయం అంటూ నిన్న ఏలూరులో ఎన్డీఏతోనే సుస్థిర అభివృద్ధి చెందుతుంది, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ల పాటు మా ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న వ్యాఖ్యలు నిన్న ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేశారు. 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు పంపిణీ చేశామని, పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని, ఉచిత బస్సుల్లో 25 కోట్లు మహిళలకు ప్రయాణం కోసం ఖర్చు పెట్టామని, వరే కాదు ఇతర పంటలు వేయాలని ప్రజలకు సూచిస్తున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రోడ్లపై గుంతలన్నీ పూర్తి చేస్తాం. అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి. ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన. ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో నిన్న చంద్రబాబు పాల్గొన్నారు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో. దానికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడులో కూడా ఉంది. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు పింఛన్ల రూపంలో అందించాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. 2027లో జాతికి అంకితం చేస్తాం. సాగులో రైతులు సాంకేతికతను అందుకోవాలి. వైకాపా నిర్వాకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు. ఏలూరు జిల్లాలో నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నిన్న ఏదైతే గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి చేయడంతో పాటు పింఛన్లను అందజేశామన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. దిశలో కూడా పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి 2029 నాటికి 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ఒక వార్తను మనం చంద్రబాబుకు సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు గారు సరికొత్త ఒరవడితో నేరుగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మమేకమవుతూ అక్కడ పింఛన్ల పంపిణీతో పాటు ఆ కుటుంబం ఒకవేళ ఏదైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే వాటికి తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాలను కూడా కలెక్టర్ ద్వారా చేస్తూ ఉన్నారు. కొంత వ్యక్తిగతంగా కూడా చేస్తూ ఉన్నట్లు మనం పత్రికల్లో చూసాం. మరొక వార్త, ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్, వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జకియా ఖాన్, రాజీనామా చేసిన 6 సభ్యులతో ముఖాముఖి భేటీలు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, వెంకటరమణ, రాజశేఖర్, జకియా ఖానం వీళ్ళు రాజీనామా చేశారు. అయితే ఎందుకు రాజీనామా చేశారు? ఎవరైనా పదవులు చూపారా? రాజీనామాకు ముందు తర్వాత ఎవరినైనా కలిశారా? ఆ లేఖల ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ మోసేన్ రాజు ప్రశ్నించారు. చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సభ్యులు ధ్వజమెత్తారు. రాజీనామా మా రాజ్యాంగ హక్కు, దానిని ఆయన హరిస్తున్నారు. బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు. రాజీనామాలకు కట్టుబడే ఉన్నామని మిగిలిన 5 ఎమ్మెల్సీలు చెప్పినట్లుగా కూడా ఈ వార్త. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలను నేరుగా మండలి చైర్మన్ మోసేన్ రాజు పిలిచి వాళ్ళతో సమావేశమయ్యారు. కామన్గా చైర్మన్ ఆ హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ కొంత శృతి మించి ప్రవర్తించారని సభ్యుల ఆరోపణ. రాజీనామా ఎందుకు చేశారు? అంతకుముందు ఎవరిని కలిశారు? తర్వాత ఎవరు కలిశారు? ఎవరైనా పదవులు ఆశ చూపారా? ఎక్కడ రాజీనామా లేఖలు ప్రింటౌట్లు తీసుకున్నారన్నటువంటి సమాచారం కూడా అడిగినట్లుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. సంతకాల కోసం 1 కోటి పాట్లు. పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచే 1 కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ గత నెల 27నే గవర్నర్కు కలుస్తామని అట్టహాసంగా జగన్ ప్రకటన. సంతకాలకు జనం ససేమిరా. దీంతో హైదరాబాద్లోనూ సేకరించేందుకు యత్నం, అక్కడ కుదరకపోవడంతో వెనుదిరిగిన నేతలు ఇక రాజ్భవన్కు వెళ్లేది ఎప్పుడు అంటూ నవంబర్ 27వ తేదీన రాజ్భవన్లో పీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించినటువంటి 1 కోటి సంతకాలను అక్కడ సబ్మిట్ చేసి దీనిపైన ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉందని చెప్పే ప్రయత్నం వైసీపీ చేసింది. అయితే ఆ ప్రయత్నం చాలా మంచిది. ఎందుకంటే ఒక విధానం అనుకున్న తర్వాత అది ప్రభుత్వ విధానాన్ని విమర్శించే క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఒక విధానాన్ని అనుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండి అవైన శ్రమ చేయాల్సి ఉంటుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య దీనిపైన చాలా కంటెంట్ ఓరియంటెడ్గా సబ్జెక్టు వారీగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఈశ్వరయ్య గారు మాట్లాడినంత కూడా వైసీపీ మాట్లాడలేకపోయింది పీ వ్యవహారంలో. సరే, 1 కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా అంటే ఆ 1 కోటి సంతకాల సేకరణలో క్యాడరు లీడరు అంతగా కలిసి పనిచేయనట్లు అర్థమవుతోంది. దాంతోనే బహుశా ఈ సమస్య వచ్చి ఉండొచ్చు. మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి. జగన్ హయాంలో పెట్టిన మద్యం కేసు కొట్టివేత,
నాడు ఫిర్యాదు చేసిన ఎండి వాసుదేవరెడ్డే ఉపసంహరించుకున్నట్లు నివేదిక, అభ్యంతరం లేనట్లు అఫిడవిట్ వేసినటువంటి ప్రస్తుత ఎండి శ్రీధర్. దీంతో కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం కేసులో కేసు పెట్టినటువంటి వాసుదేవరెడ్డే తర్వాత ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వార్త, వివాహ బంధంలోకి సమంత రాజ్. కోయంబత్తూరులో ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య నిడారంభరంగా జరిగిన వేడుక. యోగా సాంప్రదాయ విధానమైన భూత శుద్ధి వివాహంతో ఒక్కటైన జంట అంటూ దర్శకుడు రాజ్ నిడుమూరు సమంతకు సంబంధించిన ఫోటో. అరెస్ట్ కేసులు సిబిఐకి పాన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ. దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీం ఏఐ టెక్నాలజీని ఎందుకు వాడుకోవడం లేదు, ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు నోటీసు జారీ. సిబిఐని అనుమతించాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు సూచన. ఇకపై డిఫాల్ట్గా సంచార్ సౌదీ యాప్. మొబైల్ సంస్థలకు టెలికాం శాఖ ఆదేశాలు. సైబర్ నేరాలు, మొబైల్ చోరీలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం. ఏదైతే డిజిటల్ అరెస్టులతో పాటు సైబర్ నేరాలు చాలా ఎక్కువ అవుతున్నటువంటి దశలో సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కూడా సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించాలని కూడా వాళ్లకు ఆదేశించింది. మద్యం ముడుపులతో ముంబైలో బంగారం కొన్నాడు వైట్గా మార్చుకున్న కసిరెడ్డి గ్యాంగ్. సహకరించిన A49 అనిల్ చోఖ్రా, ఆదాన్, లీలా. ఎస్పీవై నుంచి 78 కోట్లు సేల్ ఖాతాలోకి మళ్లింపు. చాముండా బులియన్స్ యాజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్. బులియన్ ట్రేడింగ్స్తో నగదు మార్పు. స్కామ్లో దుబాయ్కి ఆర్థిక లింకులు. సిట్ విచారణలో గుట్టు విప్పిన సోక్రా అంటూ ఏదైనా మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి యొక్క రాష్ట్రాలు దాటి చిన్నగా ఇప్పుడు దుబాయ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ నాటకాలు పార్లమెంటులో కాదు, నిస్పృహ వెళ్ళడానికి సభను వాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెప్తారండి. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ. సర్పై రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్. ఏదైతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానిగా విపక్షాలపైన విరుచుకుపడ్డాడు. మీరు గెలుపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు విజయాలు సాధిస్తుంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మీ వ్యూహాలు మార్చుకోండి, లేకపోతే నేను టిప్ చెప్తారండి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మద్యం ముడుపుల సొమ్ము నగదు నగల రూపంలో ఇచ్చేసా అంటూ అనిల్ చోహ్రా నిన్న సంబంధించినటువంటి వార్త. ఈ సిట్టుకు సంబంధించిన దాంట్లో ఇతను 40వ నిందితుడిగా ఉన్నారు. విశాఖ సిగలో మరొక అందం. కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. గాజు వంతెనతో విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. శ్రీ కైలాసగిరిపై గాజు వంతెన నిర్మాణం ద్వారా ఆయన ప్రారంభించినటువంటి సందర్భంలో విశాఖకు ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే పర్యాటకానికి సంబంధించిన అభివృద్ధి మరింత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సవాళ్లను ఎదురొడ్డి సాధించాడు. ఎంబీబీఎస్ సీట్ కోసం సుప్రీంలో న్యాయ పోరాటం. 3 అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరే విజయగాథ. రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటుంది. డాక్టరు 3 అడుగులు ఉన్నాడని పాపం నిరాకరిస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసినటువంటి వార్త కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నింగికి నేలకు ఉపగ్రహ బంధం. భూమిపై మార్పులను ఖచ్చితత్వంతో పసిగడుతున్న శాటిలైట్లు. మురుగునీటి పారుదల, పట్టణ ప్రణాళికలకు అవే ఆధారం. ప్రజల నిత్య జీవితంలోనూ కీలక పాత్ర అంటూ ఒక ఈనాడు మంచి ఒక వార్తను చూడొచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే ఒక్కటైన సమంత, రాజ్ నిడుమూరు. నిన్న ఏదైతే హీరోయిన్ సమంత డైరెక్టర్కు సంబంధించినటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. హామీలు ఎగ్గొట్టి, పెన్షన్లు ఎగ్గొట్టి కొత్త దేవుడెరుగు ఉన్న పెన్షన్లనే దాదాపు 5 లక్షలు తగ్గించారు. ఏడాదిన్నరలోనే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటూ నిన్న ముఖ్యమంత్రి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పెన్షన్ల లోపాలపైన సాక్షి కథనాన్ని ప్రారంభించింది. ఇక డ్రామాలొద్దు, పని చేయండి అంటూ విపక్షాలపై మోడీ నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాటిని కూడా ప్రధాన పేజీలో చూడొచ్చు. హలో ఇండియా, ఒకసారి ఏపీ వైపు చూడండి. కిలో అరటిపళ్ళు 50 పైసలే. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏపీలో రైతుల పరిస్థితి. అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక అంటూ ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పులివెందులలో ఎక్కువ అరటి పండిస్తారు. అక్కడ 50 పైసలు ఉంది కిలో అని చెప్తున్నటువంటి పరిస్థితి. సీఎం, మంత్రులు, సీఎస్ కార్యాలయంలో కంప్యూటర్ల కోసం 12.5 కోట్లు విడుదల.
సాక్షి మీడియాకు నోటీసులు. సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్ష కట్టారు. గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి అధికారిక పిఏ సతీష్ వ్యవహారంలో మరి దారుణమైనటువంటిది మీడియాకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది. ఏంటంటే ఆ గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ఉన్నటువంటి పిఏ ఒక మహిళను వేధించినట్లు ఆధారాలు చూపించింది. ఒకవేళ వేధించకపోయినా వేధించినట్లు ఫిర్యాదు చేస్తే తప్పుడు ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇది ఒరిజినల్గా ఆమె సెల్ ఫోన్లోనే ఆధారాలు చూపించినటువంటి పరిస్థితి. అయినా కానీ మళ్ళీ కొంతమంది టీడీపీ నాయకులు అలా చేస్తూ ఉన్నారు. రైతన్న కన్నెత్తి చూడలేం, చంద్రబాబు సర్కార్ చేపట్టిన రైతన్న మీకోసం అట్టర్ ప్లాప్, అన్నదాతల దగ్గరికి వెళ్ళలేక ముఖం చాటేసిన సీఎం ఆయన బృందం అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. మరింత బలహీనపడిన వాయుగుండం నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు. నెల్లూరులో నీట మునిగిన పంటలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వీటిపైన కొంత వర్షాలు అక్కడక్కడ చెదురుముదురుగా పడుతూ ఉంటే కొన్ని చోట్ల భారీగా పడుతున్నాయి. ఇప్పుడు కూడా తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అక్కడ కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని రోడ్లపైకి రాణించకుండా కాలువలు ఎక్కడ దాటే క్రమంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.